మా వెంకట్రావుపేట గ్రామం నుంచి మరో మట్టిలో మాణిక్యం లెక్క మరో ఆణిముత్యం బయటకు వచ్చింది. మన దివంగత పోతరాజు యాదగిరి గారి కుమార్తె శ్వేత గారు డాక్టర్గా ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కలిసి సన్మానం చేయడం జరిగింది. మాకు చాలా సంతోషకరం. ఒక ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి యాదగిరి తన కుమార్తెను ఒక డాక్టర్గా చూడాలని ఎన్నో కలలు కన్నాడు. చాలా కష్టపడ్డాడు. ఆ కుమార్తెను కూడా నిత్యం స్ఫూర్తిగా అమ్మ చదువుకోవాలని చెప్పి కూడా వాళ్ళకి అన్ని విధాలుగా సహకారం అందించిండు. ఈ సందర్భంలో అతడు అనారోగ్యంతో దూరమైనప్పటికీ కూడా మళ్ళీ అతని భార్యగా భాగ్యం కావచ్చు, తర్వాత కుటుంబీకులు కూడా ఆ కుమార్తెలకు మరి సపోర్ట్ చేసిరు. అమ్మాయి కూడా నా తండ్రి కలను నేను సాకారం చేయాలని చెప్పి అహర్నిశలు పేదరికం అడ్డొస్తున్నప్పటికీ కూడా అహర్నిశలు కష్టపడి చదువుకొని ఎంబీబీఎస్ సీట్ సాధించి ఈరోజు డిగ్రీ పూర్తి చేసుకుంది. ఇది చాలా సంతోషకరం. చాలామంది మరి నేను పేదరికంలో ఉన్నాను, లేకుంటే ఈ కులంలో పుట్టాను, ఆ మతంలో పుట్టాను, లేకుంటే నా పరిస్థితి బాగా లేవు, నా తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారని చెప్పి మాట్లాడుకుంటూ ఉజ్వలమైన భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. చదువు అనేది, జ్ఞానం అనేది దేనికో దేనికి దేని విలువ, చదువుకున్నటువంటి విలువ దేనికి లేదు. జ్ఞానాన్ని దేనిలో కొనలేము మనం. జ్ఞానం అనేది తరగలేనిది. ఆ జ్ఞానంతో ఆనాడు అంబేద్కర్ గారు కూడా బాగా చదువుకొని ఉన్నత విద్యను చదువుకొని రాజ్యాంగ నిర్మాతగా భారతదేశానికి కాదు ప్రపంచానికి తన గొప్పదాన్ని చాటి చెప్పారు. ఈరోజు కూడా శ్వేత కూడా ఇంత పేదరికాన్ని జయించి ఈరోజు డాక్టర్గా కావడం చాలా సంతోషకరం. చాలామంది కూడా ఇలాంటి శ్వేతలు ప్రతి గ్రామాన ప్రతి కుటుంబాన తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్వేతకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.